మీరు పుట్టినప్పటి నుండి ఈ పదాన్ని వింటున్నారు. మీ అమ్మ పిలిచిన తొలి పిలుపు, మీరు చదివిన మొదటి పాట, మీరు విదేశాల్లో ఉన్నప్పుడు గుండెలో ఒక్కసారి మెరిసే మాట తెలుగు. కాని ఎప్పుడైనా ఆగి ఆలోచించారా? ఈ పేరు ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? మీ తాత చెప్పలేరు, మీ పుస్తకాలు కూడా పూర్తిగా చెప్పవు. ఎందుకంటే ఈ పేరుకు ఒక్క జవాబు లేదు, 2 జవాబులున్నాయి. 2 కథలు, 2 సిద్ధాంతాలు. కాని రెండింటి వెనుక ఒకే భూమి. 3 ఆలయాలతో గుర్తుపెట్టిన ఒక పవిత్ర త్రికోణం. భాషాశాస్త్రవేత్తలు నేటికీ చర్చిస్తున్నారు. ఒకరంటారు తెలుగు ద్రావిడ మూలం నుండి వచ్చింది. తెన్ అంటే దక్షిణం, మన పూర్వీకులు తమను తాము దక్షిణం వారు అని పిలుచుకున్నారు. మరొకరంటారు తెలుగు సంస్కృత త్రిలింగ నుండి వచ్చింది. 3 లింగాల భూమి, 3 ఆలయాల మధ్య ఉన్న పవిత్ర నేల. ఏది నిజం? బహుశా 2. ఎందుకంటే ఆ 3 ఆలయాలు ఎవరివి, ఎక్కడున్నాయి? తూర్పున 1, దక్షిణాన 1, ఉత్తరాన 1. మూడింటిని కలిపితే తెలుగు మాట్లాడే మొత్తం భూమి ఆ త్రికోణంలో వస్తుంది. యాదృచ్ఛికమా, లేక మన పూర్వీకులు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా? మొదటి ఆలయం తూర్పున, తూర్పు గోదావరి జిల్లా, గోదావరి డెల్టా, ద్రాక్షారామం. ఆ ఊర్లోకి అడుగు పెట్టగానే గోదావరి గాలి మీ మీద పడుతుంది, చల్లగా, పచ్చగా, లోతుగా. ఇక్కడ శివుడు భీమేశ్వర స్వామిగా వెలిశారు. భీమ్ అంటే మహాశక్తి. ఈ ఆలయంలోని శివలింగం ఒకే స్ఫటికంతో చేసినది, 2 అంతస్తుల ఎత్తు. భక్తులు మేడ పైకి ఎక్కి పైనుండి స్వామిని దర్శించాలి. దీనిని దక్షిణ కాశీ అని పిలుస్తారు. తెల్లవారుజామున సూర్యుని కిరణాలు ఆ స్ఫటికలింగం మీద పడినప్పుడు పైభాగంలో నల్లని చారలు కనిపిస్తాయి. పెద్దలు చెబుతారు శివుడు వేటగాడిగా మారినప్పుడు ధరించిన పులి చర్మం యొక్క గుర్తు అని. భూ విజ్ఞానం చెబుతుంది అది స్ఫటికంలో సహజంగా ఉండే ఖనిజ చారలు అని. 2 నిజమే. విశ్వాసం ఒక భాషలో కథ చెబుతుంది, విజ్ఞానం మరో భాషలో. ఒకే లింగం, 2 సాక్ష్యాలు. ఈ ఆలయ గోడల మీద 400కి పైగా ప్రాచీన శాసనాలు ఉన్నాయి. 4 భాషల్లో: తెలుగు, తమిళం, దేవనాగరి, కన్నడ. 9వ శతాబ్దంలో తూర్పు చాళుక్యరాజు భీముడు ఈ ఆలయాన్ని కట్టించాడు. త్రిభుజం యొక్క తూర్పు మూల గుర్తుపడింది. ఇంత దూరం వచ్చినందుకు ధన్యవాదాలు. దైవభూమి, మనం మర్చిపోయిన కథలను తిరిగి చెప్పే చోటు. ఇలాంటి కథలు మీకు చేరాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మన చరిత్ర మరువకుండా ఉంచుకుందాం. ఇప్పుడు త్రిభుజం యొక్క 2వ మూల దక్షిణం, నంద్యాల జిల్లా, నల్లమల అడవులు, కృష్ణానది ఒడ్డు, శ్రీశైలం. ఇక్కడికి ప్రయాణం కేవలం యాత్ర కాదు, పచ్చని కొండల మధ్య ఒక ప్రయాణం. ఇక్కడ శివుడు మల్లికార్జునుడిగా వెలిశారు. మల్లిక్, పార్వతి, అర్జున, శివుడు ఒకే మూర్తిలో 2 రూపాలు. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో 1, 18 శక్తిపీఠాల్లో 1. భారతదేశం మొత్తంలో ఈ 2 గౌరవాలు ఉన్న ఆలయాలు అతి కొద్దే. కాని నిజంగా అద్భుతమైన విషయం 2021లో జరిగింది. ఆలయ పునరుద్ధరణ సమయంలో ఘంటామఠంలో రాగి పలకలు బయటపడ్డాయి. వాటిలో ఒక పలక శక సంవత్సరం 1940 క్రీస్తు శకం 1940 రెచెర్ల లింగమ నాయకుడు అనే చోళ సామంతుడు తురకల ఆక్రమణ నుండి శ్రీశైల ఆలయం యొక్క 8 అగ్రహారాలను తిరిగి తీసుకున్నాడు. ఆ పలక మీద ఒక పదం రాసి ఉంది, స్వరాజ్యం. మన దేశంలో స్వరాజ్యం అనే పదం యొక్క ఇప్పటి వరకు తెలిసిన పురాతన శాసన ప్రయోగం శివాజీ కంటే 850 సంవత్సరాల ముందు ఇక్కడే తెలుగు భూమి మీద త్రిభుజం యొక్క దక్షిణ మూల గుర్తుపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఆగండి, తెలంగాణ ఉత్తరాన గోదావరి ప్రాణహిత నదుల సంగమం కాళేశ్వరం. 2 నదులు కలిసే చోట నీళ్ల మీద అలల శబ్దం. 2 జీవనధారలు ఒకటిగా అయ్యే చోట శివుడు కూర్చున్నారు. ఇక్కడ విశేషం, ఒకే పీఠం మీద 2 లింగాలు. 1 శివుడు ముక్తేశ్వర, మోక్షమిచ్చేవాడు. 2వది యమధర్మరాజు, కాళేశ్వర. ఎందుకు యముడు? పెద్దలు చెప్పే కథ ఇది. ఒకప్పుడు యముడు తన లోకానికి తిరిగి వచ్చి చూస్తే లోకం ఖాళీ, భటులు పనిలేక కూర్చున్నారు. కారణం, కాళేశ్వరంలో శివుడు అందరికీ మోక్షమిస్తున్నాడు. యముడు స్వయంగా వచ్చి శివుడు ముందు తపస్సు చేశాడు. శివుడు చెప్పారు, నీవు కూడా నీ పేరుతో ఇక్కడ ఒక లింగం పెట్టుకో. అలా ఒకే పీఠం మీద జీవితం, మృత్యువు ఒక్కచోట. ముక్తేశ్వరలింగం పైభాగంలో 2 చిన్న రంధ్రాలు.
ఎన్ని లీటర్ల నీరు పోసినా నిండవు. ఆ నీరు భూగర్భంలో గోదావరికి కలుస్తుందని విశ్వాసం. త్రిభుజం యొక్క ఉత్తరమూల గుర్తుపడిందే. ఇప్పుడు మ్యాప్ తీసుకోండి. ద్రాక్షారామం తూర్పు, శ్రీశైలం దక్షిణం, కాళేశ్వరం ఉత్తరం. 3 చుక్కలు కలపండి. మీరు చూసేది ఒక త్రిభుజం. ఆ త్రిభుజంలో ఉన్న భూమి దాదాపు తెలుగు మాట్లాడే మొత్తం భూమి. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ. త్రిలింగ దేశం, 3 లింగాల దేశం. యాదృచ్ఛికమా? మన పూర్వీకుల ఎంపిక? భాషాశాస్త్రమా? రెండూ నిజం కావచ్చు, కానీ ఒక సత్యం మారదు. ఈ 3 ఆలయాలు ఈ భూమిని పవిత్రం చేశాయి. ఈ భూమి మనకు ఒక పేరు ఇచ్చింది. తెలుగు అనే పేరు ద్రావిడం నుండి వచ్చిందా, త్రిలింగ నుండి వచ్చిందా? భాషాశాస్త్రవేత్తలు చర్చిస్తూనే ఉంటారు, కానీ మన అమ్మ మనకు మొదట పిలిచిన పిలుపు తెలుగు. మనం విదేశాల్లో ఉన్నప్పుడు గుండెలో మెరిసే మాట తెలుగు. ఆ పేరుకు సాక్ష్యం తూర్పున స్ఫటికలింగం, దక్షిణాన రాగిలో రాసిన స్వరాజ్యం, ఉత్తరాన 2 లింగాల పీఠం. రాతిలో, రాగిలో, మన మాటల్లో. మీరు నేను తెలుగువాడిని అన్న ప్రతిసారి ఆ 3 ఆలయాల ప్రతిధ్వని మీ గొంతులో ఉంది. ఈ కథను మీ స్నేహితులకు, మీ పిల్లలకు పంపండి. మన భాష జీవించాలి, మన చరిత్ర చేరాలి. మన వారసత్వాన్ని గౌరవిస్తూ మీ దైవభూమి.